ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురుకృపా. హరి ఓం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగుంసస్తనూभिः వ్యశేమ దేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్తజనకల్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం సద్గురుం బ్రహ్మవిద్వరం. సృష్టి అంతా కూడా అన్నీ కూడా ఆ పరమపురుషుడి నుంచే ఉద్భవించేయి అన్నటువంటి విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం. సో నిన్న ఈ ఇంద్రియాలు కూడా అంటే ఈ ఇంద్రియములు అన్నీ కూడాను ఆ పరమాత్మ నుంచే ఉద్భవించేయి ఉత్పన్నమయ్యేయి అని చెప్పుకుంటూ 8వ మంత్రం చదువుకుంటున్నాం మనం. అందులో సప్త ప్రాణాహ అంటే ప్రాణాహ అంటే ఇంద్రియములు అని చెప్పుకున్నాం. ప్రభవంతి తస్మాత్ సప్త అర్చిషః ఈ 7 దీప్తయ అంటే కాంతి కిరణాలు వాటి గురించి చెప్పుకున్నాం. సమిధః సప్త హోమాహ 7 సమిధలు అలాగే 7 హోమాలు చెప్పుకున్నాం. వాటి అర్థాలు ఏమిటో భాష్యం చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ దీని ఇంకా మళ్ళీ దాని గురించి ప్రస్తావించడం అనేటువంటిది ఉపయోగం లేదు. ఎందుకంటే కావాలనుకుంటే మళ్ళీ మీరు ఆ రికార్డింగ్ ఉంది కాబట్టి చూసి విని తెలుసుకోవచ్చు. మన సప్త ఇమే లోకాహ అన్నటువంటి విషయాన్ని మనం చర్చించుకోవాలి. వాళ్ళు కాబట్టి 7 ఇంద్రియాలు 7 అగ్నులు తర్వాత 7 సమిధులు అంటే 7 విషయాలు తర్వాత 7 హోమాలు అంటే 7 ఆహుతులు అవన్నీ కూడాను 7 లోకాలు. కించ అక్కడి నుంచి మొదలు పెట్టాలి. కించ సప్త ఇమే లోకాహ కించ సప్త ఇమే లోకాహ ఇంద్రియస్థానాని యేషు చరంతి సంచరంతి ప్రాణాహ. మనం మామూలుగా మన వాడుక భాషలో ఏమంటాం నువ్వు ఏ లోకంలో ఉన్నావు అని అంటాం కదా. ఏ లోకంలో ఉన్నావురా? ఈ లోకమైనా ఇంకెక్కడైనా ఉన్నావా అంటే లోకము అంటే ఏమిటి? ఒక స్థితిని సూచించేటువంటిది స్థానాన్ని సూచించేటువంటిది లోకం. నీ స్థానం ఏమిటి అంటే ఏ లోకంలో ఉన్నావు స్థానం. అదేవిధంగా ఈ ఇంద్రియాలు కూడా ఏ లోకంలో ఉన్నాయి అంటే సప్త ఇమే లోకాహ ఇంద్రియ స్థానాన్ని. అలాగే ఈ 7 ఇంద్రియాలు ఏ ఏ స్థానాల్లో సంచరిస్తూ ఉంటాయో యేషు చరంతి సంచరంతి అంటే ఏమిటి? యేషు చరంతి అంటే అర్థం ఏమిటి? ఇక్కడ సంచరంతి అంటే దేని ఎందైతే ఉండి పనిచేస్తున్నాయో వీటినే సప్త గోళకములు అంటాం. గోళకములు
అంటే ఇంద్రియములు, ఇంద్రియ గోళకం వేరు. చెవు ఇది గోళకం, ఆ లోపల శ్రవణేంద్రియం వేరు. కన్ను గోళకం, సాకెట్, ఆ వెనకాతల నయనేంద్రియం వేరు. ఇవి అంటే ఆయా ఇంద్రియాలు ఆయా గోళకాలలో ఉంటూ దాని ద్వారానే వ్యక్తమవుతూ ఆయా విషయ వస్తువుల్ని గ్రహిస్తూ ఉంటాయి. వీటిని లోకములు అన్నారు. కాబట్టి 7 ఇంద్రియాలు కూడా, అంటే 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రాలు, ఒక నోరు, 2 చెవులు, ఈ 7 ఇంద్రియాలు కూడా 7 లోకాల్లో ఉన్నాయి. అంటే వాటి ఇంద్రియ గోళకములు ఏదైతే ఉన్నాయో అవి ఈ ఇంద్రియాలకి లోకాలు, స్థానాలు. అది తర్వాత ప్రాణాహ యేషు చరంతి ఇది ప్రాణానాం విశేషణం ఇదం ప్రాణ అపానాది నివృత్త్యర్థం. ఇక్కడ ఇంద్రియాలు వీటిలో చరిస్తున్నాయి అన్నాం కదా. అంటే అనే పదానికి అది అర్థం ఏంటి అంటే యేషు చరంతి ఇది ప్రాణానాం విశేషణం. ఇందులో ఈ ప్రాణాములు అంటే ఇక్కడ ఈ మామూలుగా ప్రాణాపానములుగా తీసుకోకూడదు అన్నటువంటి దాన్ని సూచించడానికి చరంతి అనేటువంటిది, ఇది యేషు చరంతి అనేటువంటిది విశేషణం. చరంతి ఇది ప్రాణానాం విశేషణం. ఇక్కడ చరంతి అనే పదం విశేషణం. అది చరంతి అంటే అందులో ఉంటూ చరిస్తున్నాయో అని అంటాం కదా, చరించుట అనేటువంటిది. ఆ విశేషణం ద్వారా మనకేం అర్థమవుతుంది అంటే ఇవి ప్రాణ అపానములు అనేటువంటివి కాదు సుమా. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము ఆ పంచప్రాణాలు కాదు ఇక్కడ. ప్రాణాహ అంటే చరంతి అనేటువంటి విశేషణం ఏం చేస్తున్నది? ప్రాణ అపానాది నివృత్త్యర్థం. అలా తప్పుగా అర్థం చేసుకోకుండా ప్రాణము, అపానము అనేటువంటిది అని కాకుండా ఇక్కడ చరంతి అనేటువంటి విశేషణం ద్వారా మనకి ఇంద్రియములు అని చెప్పి ఇంద్రియములు అని చెప్పి తెలియజేస్తుంది ఉపనిషత్తు. గుహాయాం, గుహాయం అంటే శరీరే హృదయేవా స్వాపకాలే. గుహాయం అంటే ఒకటేమో గుహాయం అంటే శరీరంలో మళ్ళీ ఎక్కడని అర్థం వస్తుంది. ఈ ఇంద్రియాలు ఎక్కడున్నాయట? శరీరే అంటే హృదయంలో. ఎప్పుడు? స్వాపకాలే, సుషుప్తి అవస్థలో. ఈ సుషుప్త అవస్థలో ఇంద్రియాలన్నీ కూడా ఆ సుషుప్త అవస్థలో లీనమై ఉంటాయి. హృదయం అంటే గుహాయాం అంటే శరీరం అని అర్థం. హృదయం అంటే హృదయేవా అంటే మనసు, ఆ హృదయంలో ఇవన్నీ కూడా నివృత్తి చెందుతాయి. సూక్ష్మంగా స్వప్న అవస్థలో ఇంద్రియాలు సూక్ష్మంగా పనిచేస్తాయి. జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. సుషుప్తి అవస్థలో అంటే డీప్ స్లీప్ స్టేట్, అందులో ఇంద్రియాలు ఏమవుతున్నాయి? పూర్తిగా అందులో లయమయ్యాయి. అక్కడ మనసు లేదు, ఇంద్రియాలు లేవు. దృశ్య అభావం అని చెప్తుంది శాస్త్రం. స్వప్నావస్థలో దృశ్య అభావం అంటే దృశ్యం అనేటువంటి అక్కడ ఏమీ లేదు. టెక్నికల్ టర్మ్స్ వేరేగా ఉంటాయి వేదాంతంలో. మనం మామూలుగా కాకుండా ఈ వేదాంతానికి భాష్యం మీద భాష్యం అని చెప్పుకున్నాం కదా. అలాంటి శాస్త్రాలు నిగూఢమైన శాస్త్ర పరిభాష కనుక మనం అర్థం చేసుకుంటే ఆ పరిభాషలో కొద్ది వేరుగా ఉంటుంది. అంటే మనకు డీప్గా ఉంటుంది అందులో. ఉపనిషత్తు పరిభాషలో కొన్ని విషయాల్లో దృశ్య అభావం అంటే అక్కడ దృశ్యం ఏమీ లేదు. సుషిప్త అవస్థ అంటే దృశ్య అభావం అని చెప్పారు. అక్కడ ఏమీ లేదండి, దృశ్యం లేదు అక్కడ. అంటే ఇవన్నీ ఇంద్రియాలు అన్నీ కూడా పూర్తిగా స్వాపకాలే షేరతే అంటే నిద్రిస్తున్నాయి, లీనమయ్యాయి. నిద్రించుట షేరతే. ఇది ఆశయ అక్కడ ఉన్నాయని అర్థం. ఆశయ గుహాయాం శరీరే హృదయే వా స్వేపకలే షేరతే ఇది గుహాశయా. షేరతే ఆశయా, గుహ ఆశయా లోపల ఉన్నాయని అర్థం. విలీనమయ్యాయి, తాత్కాలికంగా విలీనమయ్యాయి. ఎందులో? హృదయంలో. ఎప్పుడు? సుషుప్తి అవస్థలో. తర్వాత గుహాయాం నిహితాహ, నిహితా గుహాయాం నిహితాహ అంటే ఏమిటి? స్థాపితాహ, స్థాపించబడ్డాయి. ఎప్పుడు? ఎవరు? ధాత్ర, ఆ సృష్టికర్త ద్వారా. ధాత్ర థర్డ్ కేస్ అంటే ఆయన ద్వారా, అంటే ఆ సృష్టికర్త ద్వారా స్థాపిత ధాత్ర సప్త సప్త ప్రతి ప్రాణి భేదం. అంటే ప్రతి ప్రాణికి కూడాను ఈ 7 చొప్పున ఈ 7 ఇంద్రియాలు కూడా
ఆ సృష్టికర్త చేతే స్థాపింపబడ్డాయి అని అర్థం. ఇవన్నీ కూడా ఆ నిద్రావస్థలో, ఇవన్నీ కూడా ఇంద్రియాలు, ఆ గోళకాలు, ఆ ఏడు ఏడు ఇంద్రియాలు, ఆ ఏడు గోళకాలు నిద్రావస్థలు అన్నీ కూడా లీనమవడం, మళ్ళీ ఆ స్వప్నావస్థలోనూ జాగ్రత్త అవస్థలోనూ పనిచేయడం అనేటువంటివన్నీ కూడా వాటి స్థానాలను కల్పించి ఆ ఇంద్రియాలు, ఇంద్రియ దేవతలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆదేశం ఇచ్చి ఇది నానే మీ మీ యొక్క పనులు ఇవి, మీ స్థానాలు ఇవి అని ఆదేశించడం జరిగింది. ఎవరి ద్వారా? ఈశ్వరుడు. ఆ ఆదేశం ద్వారా, ఆయన ద్వారానే ఇవన్నీ కూడా, ఆ ఇంద్రియాలన్నీ కూడా ఆయా గోళకాల్లోనూ ఆయా పనులు చేస్తూ స్థాపింపబడ్డాయని అర్థం. ప్రతి ప్రాణి భేదం, ప్రతి ప్రాణికి కూడా ఏడేడు ఉన్నాయి. ఇది అంటే మొత్తం కూడా ఇంద్రియ సృష్టి కూడా ఆయన నుంచే వచ్చింది. ఆయనే దీనికి నియామకుడు, ఆ పురుషుడే అని చెప్పుకున్నాం. యానిచ ఆత్మయాజినాం విదుషాం కర్మాణి కర్మఫలాని చ అవిదుషాం కర్మాణి తత్సాధనాని కర్మఫలాని చ సర్వం చ ఏతత్ పరస్మాదేవ పురుషాత్ సర్వజ్ఞాత్ ప్రసూతం ఇది ప్రకరణార్థ. అంటే ఇక్కడ ఏమిటి? యాని ఏవేవైతే ఆత్మయాజినాం విదుషాం, ఆత్మయాజులైనటువంటి జ్ఞానులు, విదుషాం అంటే పండితులు, జ్ఞానులు, విద్వత్ ఉన్నటువంటి వాళ్ళు. విద్వత్ ఉన్న వాడు ఎలా తయారయ్యాడు? ఆత్మయాజిగా మారాడు. ఆత్మయాజి మనకి కొంచెం మళ్ళీ కొటేషన్ కింద వివేక్షుడామణిలో మొట్టమొదట్లోనే వస్తుంది. జంతూనాం నరజన్మ దుర్లభమత పుంస్త్వం తతో విప్రత తస్మాద్వైరిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తేర్నో శత జన్మ కోటి సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. అక్కడ ఒక క్రమం చెప్పారు. ముందు నరజన్మ దుర్లభం, అందులో పుంసత్వం అంటే మ్యాన్లీనెస్, మనిషిగా జీవించడం అనుకోండి ఉదాహరణకి. తతో విప్రత్వం, తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత. విప్రత్వం అంటే కొంచెం జ్ఞానం సంపాదించిన ఆ వైదిక మార్గం నడవడం, తర్వాత పండితుడిగా అవడం, విద్వానుడు అవడం. విద్వత్వం అస్మాత్ పరం. అక్కడ ఈ విద్వాను వచ్చాడు కదా, విద్వత్ అంటే జ్ఞానం సంపాదించినటువంటి వాడు. ఆ విద్వానుడు ఏం చేస్తున్నాడు? ఆత్మ అనాత్మ వివేచనం చేస్తూ, ఇంకా అది అదొక మెట్టు. విద్వత్తును ప్రతి ఒక్కడు చేయడు, కానీ బాగా జ్ఞానం సంపాదించాడు. ఆ తర్వాత ఎప్పుడో ఇంకా దీన్ని నేను ఉపయోగిస్తాను, ఈ ఆత్మజ్ఞానాన్ని ఉపయోగించుకుంటానని ఆ ఆత్మ అనాత్మ వివేచనం చేస్తాడు. ఆ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆత్మానాత్మ వివేచనం, విద్వత్వం అస్మాత్ పరం, ఆత్మానాత్మ వివేచనం, దెన్ స్వనుభవ, ఆ తర్వాత ఆత్మానుభూతి. ఇక్కడ ఆత్మ అనాత్మ వివేచనం జరిగిన తర్వాత ఆ అనుభవంలోకి వచ్చే లోపల ఈ చిన్న ఒక సాధన చేస్తాడు సాధకుడు లోపల, వాళ్ళనే ఆత్మయాజి అన్నారు. ఈ మధ్యలో వచ్చేటువంటి వాడు ఆత్మయాజి అంటే ఎవరు అంటే బ్రహ్మయజ్ఞం అని వస్తుంది. మొదట్లో మనకు 4వ అధ్యాయాలు చెప్పుకున్నాం, గీతలో చెప్పుకున్నాం అంటే అదే చెప్పబడుతుంది. అక్కడ 12 యజ్ఞాలు ఇవ్వడంలో ముందు బ్రహ్మయజ్ఞం చెప్తారు. బ్రహ్మయజ్ఞం అంటే ఏమిటి? నిరంతరం కూడా అహంకారాన్ని ఆ బ్రహ్మాగ్నౌ, ఆ బ్రహ్మము అనేటువంటి అగ్నిలో ఆహుతి చేయడం అనేటువంటిది, అది కూడా అది బ్రహ్మయజ్ఞం అయింది. అంటే కన్సిస్టెంట్లీ అండ్ కాన్స్టెంట్లీ డినయింగ్ అవర్ సెల్స్ యాజ్ ఎ లోయర్ ఎంటిటీ యాజ్ ఈగో అండ్ ఆఫరింగ్ దట్ ఈగో అన్ టు ద ఫైర్ ఆఫ్ బ్రహ్మన్ ఈస్ కాల్డ్ బ్రహ్మయజ్ఞం. అక్కడ ఆ బ్రహ్మయజ్ఞాన్నే విద్వానులైనటువంటి వాళ్ళు ఆత్మయాజులుగా మారుతారు. ఆత్మయాజి అంటే ఏమిటి? ఈ అహంకారాన్ని త్యాగం చేయడం. అంటే ఎప్పుడప్పుడు అహంకార ఉదయిస్తూ ఉంటుంది, ప్రస్ఫుటంగా కనబడుతున్నప్పుడల్లా ఇది నేను కాదు సుమా అని చెప్పి ఈ అహంకారాన్ని ఆ బ్రహ్మము అనేటువంటి అగ్నిలో ఆహుతి చేయడం అనేటువంటిది యజ్ఞం. నిత్యాగ్నిహోత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆత్మయాజులు. ఇక్కడ ఆత్మయాజి అంటే యాజి అంటే యజ్ఞం చేసేటువంటి వాడు. ఇక్కడ ఆత్మ కోసం యజ్ఞం చేసేవాడు అనుకోవచ్చు, లేదా తన లోయర్ ఆత్మ ఏదైతే ఉందో అహంకారం అనేటువంటి ఆత్మనే ఆహుతిగా ఇస్తున్నాడు అనేటువంటి భావన కూడా తెచ్చుకోవచ్చు. ఈ విద్వానులు అయినటువంటి ఆత్మయాజులు వాళ్ళు చేసేటువంటి కర్మలు, ఆ కర్మఫలాలు అంటే ఏమిటి? ఈ ఆత్మయాజులు ఎలా ఉంటారు? ఈ సమస్తమైన ఇప్పుడు శరీరం ఉన్నంత వరకు కూడా కర్మ తప్పదు.
నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్. అది సరిపోయింది కదా. అంటే శరీరం ఉన్నంత వరకు కూడా కర్మ చేయక తప్పదు. కాబట్టి ఈ కర్మలన్నీ ఏ దృష్టితో చేస్తాడు? ఈ స్వరూపం నేనే, ఆ పరమాత్మకి భేదం లేదు సుమా, ఇదంతా జగత్తు బ్రహ్మస్వరూపమే. ఇటువంటి జ్ఞానంతో, అహంకారంతో కాకుండా ఈ జ్ఞానంతో ఎవరైతే పని చేస్తారో లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి, ఆ లోక సంగ్రహం కోసం చేసేటువంటి పనులు ఎవరైతే ఉంటారో అక్కడ అహంకారం లేదు, వాళ్ళు చేసేటువంటి ప్రేమతో చేస్తారు, కర్తృత్వం లేదు అక్కడ. అలాగ ఉన్నటువంటి వాళ్ళు, ఈ మొత్తం సమస్తం కూడా బ్రహ్మమయమే అని చూస్తున్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని ఈ ఆత్మయాజులు అన్నారు. సో వాళ్ళ కర్మలు, కర్మాని వాళ్ళ కలిగేటువంటి ఫలితాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడి నుంచే వచ్చాయి. ఆ ఆ పరమ పురుషుడి నుంచే ఉద్భవించాయి ఇవన్నీ కూడా. తర్వాత అలాగే అవిదుషాం, అజ్ఞాని యొక్క కర్మలు, తత్సాధనాని, ఆ కర్మకి సంబంధించినటువంటి సాధనాలు, తద్వారా వచ్చేటువంటి ఫలితాలు, కర్మ ఫలాని చ సర్వం చ, అన్నీ కూడా ఏతత్ పరస్మాదేవ పురుషాత్ సర్వజ్ఞాత్ ప్రసూతమితి ప్రకరణార్థ. అది ఈ ప్రకరణం యొక్క మొత్తం యొక్క అర్థం ఏంటి అంటే అంతా కూడా ఆయన నుంచి వచ్చినటువంటిది అని అర్థం. అంతా కూడా ఆ పరమాత్మ నుంచి, ఆ పురుషుడి నుంచి ఉద్భవించాయి. కర్మ, కర్మ సాధనలు, తర్వాత ఆ వచ్చే ఫలితాలు, ఈశ్వరుడే ఫలితాలు ఇస్తాడు కాబట్టి. ఎందుకంటే కర్మ జడం కాబట్టి, కర్మ తజ్జడం, కర్మ కిం పరం, కర్మ తజ్జడం. కాబట్టి కర్తూరాజ్ఞయా ప్రాప్యతే ఫలం, రమణ మహర్షి ఉపదేశిస్తారు. కాబట్టి ఆయన ఆజ్ఞ వల్లనే వస్తాయి ఫలితాలు. కాబట్టి అంతా కూడా ఆయన దగ్గర నుంచే వచ్చింది, అన్నీ ఆయన నుంచే ఉద్భవించాయి అనేటువంటిదే ఈ ప్రకరణం యొక్క అర్థము అని చెప్పారు. ఇక తర్వాత 9వ మంత్రం. అతః సముద్రా గిరయశ్చ సర్వే అస్మాత్ స్యందంతే సింధవః సర్వరూపాః అతశ్చ సర్వా ఓషధయో రసశ్చ येनैष భూతైః తిష్టతే హ్యంతరాత్మా. అతః సముద్రా గిరయశ్చ సర్వే అస్మాత్ స్యందంతే సింధవః సర్వరూపాః అతశ్చ సర్వా ఓషధయో రసశ్చ येनैष భూతైః తిష్టతే హ్యంతరాత్మా. ఇంకా అక్కడి నుంచి అతః సముద్రాః, అతః అంటే ఆ పురుషాత్, మన అపురుషాత్ కాదు, ఆ పురుషుడి నుంచే అని అర్థం. అతః పురుషాత్, పురుషాత్ సముద్రాః సర్వే క్షారాద్యాః, ఈ సముద్రం అన్నీ కూడా ఆయన నుంచే వచ్చాయి. క్షారము అంటే ఉప్పు, ఉప్పు సముద్రము మొదలైనవి అన్నారు ఇక్కడ శంకరాచార్య వారు. మొదలైనవి ఏమిటండి, మనకి భూమి మీద సముద్రం, ఆ, అన్ని ఉప్పు సముద్రాలే కదా. సముద్రము, ఉప్పు సముద్రాలు మొదలైనవి అన్నారు ఏమిటి అంటే, మన దృష్టి ఎప్పుడు కూడా కేవలం ఈ భూమి తోటే పరిమితం అయిపోయింది, ఈ లోకానికి పరిమితమైన దృష్టే. మనం ఈ లోకంలో చూస్తూ ఈ ఈ ఈ అనుభవాలు ఏం కలుగుతున్నాయో దీని ద్వారానే ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా మనం మెజర్ చేయడానికి ప్రయత్నం, కొలవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మన మూర్ఖత్వం. అది మన అనుభవాల్ని చూసి చూడండి, మన అనుభవాల్ని దృష్టి ద్వారానే ప్రపంచాన్ని, ఇతరుల అనుభవాల్ని మనం ఎలాగైతే విశ్లేషించడం చేస్తున్నామో, ఎలాగైతే కొలవడం మొదలు పెడుతున్నామో, కొలబద్ధంగా మన అనుభవాలే కొలబద్ధంగా మార్చుకొని బతుకుతాం జీవితంలో. దౌర్భాగ్యం చూడండి, అది పరమ దౌర్భాగ్యం. కాబట్టి ఇక్కడ చాలా సముద్రాలు ఉన్నాయి, సప్త సముద్రాలు ఉన్నాయి. క్షారాద్య అంటే మనకు భూమి మీద ఉన్న సముద్రాలు, ఉప్పు సముద్రాలు. మరి మిగతా 6 చెప్తాను, శాస్త్రాలు ఉన్నాయి. మొదటిది లవణ సముద్రం, అంటే ఉప్పు సముద్రం. ఎక్కడుందండి? భూలోకంలో. మనకి అనుభవంలోకి వచ్చినటువంటి సముద్రం ఇది ఒకటే. రెండవది వేరే లోకాల్లో ఉన్నాయి ఇవన్నీ కూడాను, శాస్త్ర ప్రమాణం కదా. ఇక్షు సముద్రం ఉందిటండి. ఇక్షు సముద్రం అంటే చెరకు రసం సముద్రం ఉంది ఎక్కడో. చెరకు రసం సముద్రం ఏ లోకంలో ఉందో ఉంది. మనకి ఈ సృష్టి చాలా రహస్యాలతో కూడుకుని ఉన్నటువంటి సూక్ష్మ సృష్టి, స్థూల సృష్టి. ఇంకా మనం ఇప్పుడు వాటి గురించి ప్రస్తావన చేయడానికి సమయం లేదు, ఇప్పుడు అనవసరం కూడాను. కానీ ఇన్ని ఇన్ని పొరలు పొరలుగా ఉన్నాయి సృష్టి అంతా కూడా.
ఒక్కొక్క పొరల్లో ఆ తలంలో, తలం అంటే ప్లెయిన్ అంటే లోకం, ఆ తలంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ లో ఆ లోకంలో ఉన్నటువంటి విషయ వస్తువులను గ్రహించడానికి ఆ లోకానికే పరిమితం చెందినటువంటి ఇంద్రియాలు ప్రసాదించడం, ఆ లోకానికి సంబంధించినటువంటి అనుభవాలు స్వీకరించడానికే పనికొచ్చేటువంటి ఆ ఇంద్రియములను ప్రసాదించాడు దేవుడు. అంతే. మనం ఎంత కొట్టుకున్నా ఇవే కనబడతాయి. రెండవది ఇక్షు సముద్రం అంటే చెరకు రసం. మూడవది సురా సముద్రం. బాగా తాగుబోతులు, తాగే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు చూసుకుంటే అబ్బా ఎంత బాగుందో అనుకుంటారు. సురా సముద్రం, సురాపానం అంతా అక్కడ సముద్రమే, అంతా కూడా మత్తు మత్తుగా ఎక్కుతుంది అనమాట అది. సురా సముద్రం ఉంది ఎక్కడో. మూడైపోయా. తర్వాత ఘృత సముద్రం అంటే సర్పిస్ సముద్రం అంటాం, లేదా ఓషన్ ఆఫ్ ఘీ, నెయ్యి, నెయ్యి సముద్రం. అంతా నెయ్యే, చాలా ప్యూర్ ఘీ అయి ఉంటుంది అది చక్కగాను. అదొకటి. ఐదవది క్షీర సముద్రం, మనం విన్నాంగా, క్షీరసాగర శయన అని అంటాం కదా, పాట కూడా ఉంది కదా. పాల సముద్రం. తర్వాత దధి సముద్రం, పెరుగు. నేను ఉత్తగా చూస్తున్నాను, పెరుగు, పాలు, నెయ్యి, పంచామృతాల్లో మూడు దొరికాయండి మనకి ఇక్కడ. పాలు, పెరుగు, నెయ్యి దొరికిపోయింది. పంచదార కూడా దొరికిందిగా, చెరుకు రసం నాలుగు దొరికిపోయాయి. ఇంకా మనకి దొరకంది ఏమిటి అంటే తేనె. ఆ, ఏడవది శుద్ధోదక సముద్రం అంటే శుద్ధమైన జలం, ప్యూర్ వాటర్. అందుకే ఆద్యాహ అంటే ఎట్సెట్రా అన్నారు ఆచార్యులు వారు. వాళ్ళకి ఇవన్నీ ప్రత్యక్షమే, ఇవన్నీ ప్రత్యక్షమే. అన్ని లోకాలు ప్రత్యక్షం అవుతాయంటే ప్రత్యక్షమే. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళని అవసరం లేదు, ఇక్కడి నుంచి అన్ని లోకాలు చూడొచ్చు. దీనికైనా ప్రమాణం ఉందా అంటే ఉంది. మహాభారతంలో పాండవులు, అర్జునుడు ఒక్కడు కూడా స్వర్గానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడి దగ్గర ఉన్నాడు కదా కొంతకాలం, 5 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ ఇంద్రుడి దగ్గర. ఈ నలుగురు బాధపడుతుంటే లోమశ మహర్షిని పంపిస్తాడు స్వర్గం నుంచి అర్జునుడు. మా అన్నదమ్ములు ఏడుస్తున్నారు, ద్రౌపది అందరూ కూర్చుని నా కోసం, ఇంకా అర్జునుడు రాలేదని. అలా కూర్చుని ఏడ్చే బదులు ఒకసారి ఆయన మీ వాళ్ళందరినీ ఒక యాత్ర తీసుకెళ్ళని అంటాడు. అప్పుడు ఈ లోమశ మహర్షి వచ్చి అందరూ బాగున్నారు, అర్జునుడు బాగున్నాడు, మిమ్మల్ని అడిగాడని చెప్పి ఆతృతగా అడుగుతారు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడని. అంతా బాగున్నారు. ఆయన ఇప్పుడు అర్జునుడు నీ కోరిక ఏంటంటే మిమ్మల్ని అందరినీ నాకు చెప్పాడు ఆయన తీర్థయాత్రలు చేయించమని, కాబట్టి బయలుదేరండి అంటాడు. సరే బయలుదేరారు. ఆ ప్రతి చోట ఆ తీర్థయాత్రకు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఋషి తపస్సు చేసిన గురించి, ఋషి గురించి చెప్పడం, స్థల మహత్యం చెప్పడం, అక్కడ ఏం చేస్తే ఏం పుణ్యం వస్తుందని చెప్పడం, జపం చేసుకో, ఇక్కడ స్నానం చేసుకో, ఈ తీర్థంలో ఈ నదిలో నువ్వు ములుగు, 3 సార్లు ములుగు, బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇది వస్తుంది, అలా ఫలితాలను చెప్పుకుంటూ వస్తాడు లోమాస మహర్షి. ఒక చోట ఎక్కడో ఆ ఒక ప్రాంతంలో సముద్రంలో మునుగుతాడు యుధిష్ఠిరుడు. ఆ సముద్ర నదిలో స్నానం చేస్తూ నదిలో మునిగేసరికి ఒక్క ములుగు వేసి బయటకు వచ్చి గట్టిగా బిగ్గరగా అరుస్తాడు ఆనందంతో. ఏమిటి? ఉమ్, ఓ మహర్షి, ఇదేమిటి, నాకు అన్ని లోకాలు కనబడుతున్నాయి అంటాడు ఇక్కడి నుంచి. బ్రహ్మలోకం దాకా అన్ని లోకాలు, అన్ని జీవులు చూస్తున్నాను, ఒక్కసారిగా అన్ని కనబడి చాలా విచిత్రంగా ఉంది నాకు అన్న ఈ అనుభవం ఇక్కడ ఈ నదిలో చేస్తేనని. అంటే ఆయనకి కలిగింది అది, మిగతా తమ్ములకు కలగలేదు అనుభవం. అప్పుడు ఆ లోమస్ మహర్షి అంటారు, అవును నాయన బాగానే అని చూసావు చక్కగాను, ఇప్పుడు బయటికి రా, మన యాత్ర ఇంకా సాగిద్దాం, నువ్వు చూసావు కదా, నీకు దర్శనం కలిగింది, మంచిది అంటాడు. ఇవన్నీ విచిత్రం. అన్ని మళ్ళీ ప్రకృతి మీద ఈ పరమాత్మ మీద ఆరోపింపబడినటువంటి మాయాలోకాలే అన్నీ కూడా, ఇంక్లూడింగ్ అవర్ ఓన్ ఎగ్జిస్టెన్స్. కానీ నడుస్తున్నది. అనుభవం కలుగుతున్నంతసేపు దాన్ని ఏమంటాం మనం, వ్యావహారిక సత్యం అంటాం. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆద్యాహ క్షారాద్యాహ గిరయశ్చ హిమవదాదయ అస్మాదేవ పురుషాత్. ఆ హిమాలయ పర్వతాలు అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన నుంచి వచ్చినటువంటివే. కొండలు, పర్వతాలు సర్వే స్యందంతే స్రవంతి గంగాద్యాహ.
మళ్ళీ అన్నీ కూడా అక్కడి నుంచి ఆ పురుషుడి నుంచే ప్రవహిస్తున్నటువంటి అన్ని నదులు పుట్టాయి. గంగా, ఇలాంటి సింధవ, నద్య, సర్వరూపాహ, అనేక రూపాలుగా ఉన్నటువంటి బహురూపాలు ఉండేటువంటి గంగా, ఇలాంటి నదులన్నీ కూడా ఆ పరమాత్మ నుంచే ఉద్భవించాయి. ఒక ఝరి వేరు కదా, ఒక నది యొక్క ఝరి వేరు. అది మనం చూస్తాం చక్కగా. ఈ త్రివేణి సంగమం దగ్గరికి వెళ్తే అక్కడ మూడు సరస్వతి అంతర్య వాహినిగా ఉంటుంది, కనబడదు. కానీ రెండు రంగులు చూడొచ్చు, గంగా యమున రెండు రంగులు చూడొచ్చు మనం. అది కనబడుతుంది, ఇది యమున, ఇది గంగా, సుస్పష్టంగా కనిపిస్తుంది మనకి. ఆ రంగు వేరు, ఈ రంగు వేరు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కనుక్కుంటా వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం. తర్వాత సర్వ ఓషధయో వ్రీహియవాద్యాహ. ఓషధులు, ఓషధులు, వ్రీహి, యవం అంటే బార్లీ, ప్యాడీ అంటే అన్నము, ధాన్యాలు అన్నీ కూడా మళ్ళీ అక్కడి నుంచి వచ్చినటువంటివి. ఇవన్నీ కూడా అంటే భౌతిక సృష్టి కూడా ఆయనలోంచి వచ్చిందని చెప్తున్నారు. సమస్తమైన సూక్ష్మ సృష్టి ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటిదే, ఆ పురుషుడి నుంచి వచ్చినటువంటిదే. సమస్తమైనటువంటి స్థూల సృష్టి కూడా అక్కడి నుంచి వచ్చింది సుమా అని చెప్తున్నారు. అంటే ఆయనే ఇన్ని రూపాలుగా పరిణమించాడు అని చెప్తారు తర్వాత. తర్వాత రసశ్చ అంటే రుచులు, మధుర ఆది, ఆది షడ్విధో ఏన రసే షడ్విధ రసులు, రసాలు, షడ్విధ రసం అంటాం కదా, షడ్ రుచులు అంటాం కదా. ఏమిటవి? అది ఆ, మధుర ఆది ఒకటి మనకు తెలుసు మనకి. ఒకటేమో తీపిదనం, ఒకటేమో ఉప్పు, రెండోదేమో మూడోది పులుపు, నాలుగోదేమో చేదు, బిట్టర్నెస్, అలాగే పంజెంట్, ఆ తర్వాత ఘాటు, ఆరో వగరు, ఇవన్నీ కూడా అన్నీ కూడా ఆయన నుంచి వచ్చినటువంటివే ఈ 6 రకాల రుచులు. కానీ జాగ్రత్త చెప్తారు చూడండి, ఇక్కడ ఏమంటున్నారు. ఏన రసేన భూతై పంచభి స్థూలై పరివేష్టిత. ఈ చూడండి, ఈ పంచమహాభూతాలతో తయారైనటువంటి స్థూల శరీరం అంటే సూక్ష్మ శరీరము, ఈ పంచమహాభూతాలతో తయారైనటువంటి స్థూల శరీరంతో కప్పబడింది, పరివేష్టిత. పంచమహాభూతాలతో తయారైనటువంటి ఈ యొక్క స్థూల శరీరం ద్వారా పరివేష్టించబడింది. అంటే సూక్ష్మ శరీరం లోపల సూక్ష్మ శరీరాన్ని ఈ పంచమహాభూతాలతో సృష్టించబడినటువంటి ఈ స్థూల శరీరం కప్పుతున్నది. దేన్ని? సూక్ష్మ శరీరాన్ని. చుట్టబడింది, పరివేష్టిత అంటే చుట్టబడింది. తర్వాత ఈ స్థూల శరీరం ఎలాగా చూడండి, అది ఏన రసేన భూతై పంచభి స్థూలై పరివేష్టిత తిష్టతే. ఈ యొక్క సూక్ష్మ శరీరం తిష్టతే ఉన్నది, నిలిచింది అక్కడ. ఇక్కడ శరీరంలో ఉన్నది, సూక్ష్మ శరీరం ఉన్నది లోపల. అది ఉండడానికి కారణం ఏమిటి? తోడ్పడేది ఏమిటి అంటే ఈ రుచులే, ఈ షడ్రుచులే. ఏమిటంటే ఈ షడ్రుచులు స్థూలం కదా, ఈ షడ్రుచులు సూక్ష్మ శరీరానికి అస్తిత్వానికి ఉపయోగపడుతుంది. ఆ సూక్ష్మ శరీరం లోపల ఉన్నది. ఈ షడ్రుచులచే పోషింపబడినటువంటి స్థూల శరీరము, పరివేష్టించబడినటువంటి స్థూల శరీరం చేత సూక్ష్మ శరీరం నిలబడుతున్నది అన్నారు కదా. ఈ షడ్రుచులు సూక్ష్మ శరీరానికి వెళ్ళడం ఏమిటి అంటే, ఒక విధంగా చూసుకుంటే మనం జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఈ స్థూల శరీరం సరిగా పౌషిక పదార్థాలతో సరిగ్గానటువంటి ఆహారం తోటి దీనికి దీనికి మనం సప్లై చేయకపోతే, సరఫరా చేయకపోతే, ఈ సరైనటువంటి ఆహారము, స్థూల శరీరం సరిగా ఉండదు కదా. అలాంటి సరిగా ఉండనటువంటి స్థూల శరీరంలో జీవుడు ఉండడం కష్టం. ఆ జీవుడు ఆ శరీరాన్ని త్యజించేస్తాడు, నాకు పనికిరాదు సుమా అని. ఎప్పుడైతే ఈ షడ్రుచులతోటి చక్కగా శరీరం ఆరోగ్యంగా ఉంటూ నరిష్మెంట్, ఆహారాలు, ఈ 6 రుచుల వల్ల పౌష్టికంగా శరీరం తయారయ్యి ఆ శరీరం ఆరోగ్యంగా ఉండడం వల్ల లోపల ఉన్నటువంటి జీవుడు కూడా ఉండగలుగుతాడు. ఎప్పుడైతే ఈ శరీరంలో ఇంకా మరీ ఇబ్బందులు అయిపోయాయి,
ఇంకా దీనివల్ల ఇంకా ఈ నరిష్మెంట్ పౌష్టిక ఆహారం దొరకకపోతే, పౌష్టికం అనేటువంటిది లేకపోతే, పుష్టి కలగకపోతే శరీరానికి, ఆ శరీరంలో జీవుడు ఉండడు. జీవుడు ఆ శరీరాన్ని త్యాగం చేసేస్తాడు, త్యజించేస్తాడు. ఎందుకంటే శరీరంలో ఉండడం అనేటువంటిది దుఃఖం ఎక్కువ. శరీరాన్ని త్యజిస్తే ఉన్నటువంటి సుఖం వేరు. అలాంటి శరీరంలో ఉండడం, రోగమయ శరీరంలో ఉండడం, పౌష్టికంగా లేనటువంటి శరీరంలో ఉండడం జీవుడికి ఇష్టం లేదు కాబట్టి దాన్ని త్యజించేస్తాడు. కాబట్టి సూక్ష్మ శరీరంలో ఉండాలి, స్థూల శరీరంలో ఉండాలంటే కూడా ఈ స్థూల శరీరం కూడా ఈ విధమైనటువంటి రుచులతో, అంటే 6 రకాల రుచులతో ఉన్నట్టు. అందుకే మన ఉగాది నాడు అన్ని రుచులు తినాలి అంటారు. దానికి ఒక రకరకాల అర్థాలు ఉన్నాయి. ఒకటేమో పౌష్టికం, అన్ని రుచులు తినాలి, అలవాటు చేసుకోవాలి, అన్ని రుచులు కావాలి శరీరానికి, మొదటిది. రెండవది, జీవితం అనేటువంటిది షడ్ రుచులు అలాగా ఉంటుంది కాబట్టి అవి తినండి అన్న అనుభవాలు ఉంటాయి జీవితంలో అని ఒక అర్థం. మళ్ళీ ఆ కాల విశేషం కూడా ఉంది కాబట్టి ఆ కాల విశేషంలో అలాంటి పదార్థాలు తింటే కూడా ఆరోగ్యము అని చెప్పి మరొక వైద్య రూపంలో అదొక విషయం, అదొక ఇది. ఇన్ని కోణాల నుంచి కూడా ఉగాది అనేటువంటిది మనం జరుపుకుంటే చాలా విశేషాలు ఉన్నాయి అందులో, ఆ ఉగాది పచ్చడి తినడంలో. కాబట్టి షడ్విధో ఏన రసేన, ఏ రసము ద్వారా అంటే ఏ రుచుల ద్వారా, భూతై పంచభై స్థూలై పరివేష్టిత తిష్టతి అంతరాత్మ. అంతరాత్మ అంటే లింగం, సూక్ష్మం శరీరం. లింగ శరీరం ఉండడానికి ఇవన్నీ తోడ్పడుతున్నాయి. ఇదొక ఇంకొకటి, మనం తినేటువంటి ఆహారం 3 భాగాలుగా విభజించబడి స్థూలమైనటువంటి, అంటే ఆహారంలో కూడా పనికిరానటువంటి పిప్పి ఈ శరీరం తోసేస్తుంది, బయటపడేస్తుంది, విసర్జిస్తుంది అపానవాయు ద్వారా. మొదటిది. మధ్య భాగం ఏదైతే ఉందో ఆహారంలో, అది శరీర నిర్మాణంలో వెళ్ళిపోతుంది. మాంసము, మధ్య, ఇలాంటి వాటిలో, అందులో కూడా కొన్ని శ్రేణులు ఉంటాయి మధ్య భాగంలో కూడాను. ఆయా శ్రేణుల్ని బట్టి ఆయా శరీరానికి, ఆయా అంగములకి ఆమ్, వెళ్ళి ఆ అంగాలకి ఆమ్, ఆ పుష్టిని కలిగిస్తూ ఆ మధ్య భాగం అనేటువంటిది వెళ్తుంది. శరీర నిర్మాణంలో తోడ్పడుతుంది ఆ మధ్య భాగం. ఇంకా సూక్ష్మ భాగం ఉంది, చాలా రిఫైన్డ్ ఎనర్జీ అది. ఆ రిఫైన్డ్ ఎనర్జీ మనసుకి వెళ్ళిపోతుంది. సూక్ష్మమైనటువంటి ఆహారం అంటే శ్రేష్టమైనటువంటి భాగం, మధ్య భాగం ఉత్తమమైనటువంటి భాగం. ఆ భాగం ఎందులోకి వెళ్ళిపోతుంది అంటే మనసులోకి వెళ్తుంది. మనసు అంటే సూక్ష్మ శరీరమే కదా. నిర్మాణంలో ఈ యొక్క భాగం వెళ్తుంది. అందుకనే సాత్విక ఆహారము అన్నారు. ఎందుకంటే సూక్ష్మమైనటువంటి ఆ ఉత్తమమైనటువంటి భాగం ఆహారంలో అది మనసులోకి వెళ్తుంది కాబట్టి మనం సాత్విక పౌష్టికాహారం తీసుకుంటే ఆ మనసుకి ఈ యొక్క ఉత్తమమైనటువంటి శక్తి అందింపబడుతుంది ఆహారం ద్వారా. కాబట్టి మనసుకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆహారం ద్వారానే వస్తుంది. అందుకే ఉపనిషత్తులో వస్తుంది, ఓ 15 రోజులు నాయన భోజనం మానేయి, ఒక్క రోజు ఒక్క పూట తగ్గించుకుంటూ పో. చాంద్రాయణ వ్రతం, ఇలా రకరకాల వ్రతాలు ఉంటాయి. ఒక్క రోజు 15 రోజులు భోజనం మానేసి నీళ్ళని బతుకు, తర్వాత మెల్లిమెల్లిగా తిను. ఎలా ఉంటుంది? అమ్మా నాకు నీరసంగా వచ్చింది, ఆలోచన శక్తి లేదు, మంత్రాలు చదవలేను, వేద మంత్రాలు ఉచ్చారించలేను, ఆలోచించలేను, ధ్యానం చేయలేను. ఎందుకని? మరి మనసులో కదా చేయాల్సిన పనులు, శరీరాన్ని కదా నీకు అన్నం ఇవ్వలేదు. మనసు బాగానే ఉంది కదా అంటే కాదు. ఈ యొక్క ఎనర్జీ శక్తే ఆ మనసుకు వెళ్తుంది కాబట్టి మనసు కూడా ఏం చేయలేదు ఆహారం లేకపోతే. మళ్ళీ క్రమక్రమంగా తినుకుంటూ వెళ్ళు, భోజనం 1 ముద్ద 2 ముద్దలు తిను. అదే మళ్ళీ నెమ్మదిగా 10-15 రోజుల్లో మనసు మళ్ళీ ఉల్లాసంగా తయారవుతుంది. కాబట్టి ఉత్తమమైనటువంటి భాగం ఏదైతే ఉన్నదో ఆహారంలో, అది మనో మనసుకు అందుతుంది, మనసు నిర్మాణంలో తోడ్పడుతుంది. కాబట్టి ఆ సూక్ష్మ శరీరం కూడా ఈ రసముల మీదనే ఆధారపడింది, మంచి ఆహారం మీద. అదొక అర్థం. ఇంకా తర్వాత ఇది, దాన్ని ఏమన్నారు? దాన్ని సూక్ష్మలింగం, అంతరాత్మ అన్నారు. అంతరాత్మ అంటే సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచప్రాణాలు, మనసు, బుద్ధి, ఈ 17తో కూడుకుని ఉన్నటువంటిది సూక్ష్మ శరీరం. మనసు, బుద్ధి, మనసు, చిత్తాంగ, ఇవన్నీ వీటన్నిటితో కూడుకుని ఉన్నటువంటిది సూక్ష్మ శరీరం.
జీవుడు. అందుచేతనే శరీరం వదిలిన తర్వాత కూడా ఇంద్రియాలు ఉంటాయి కాబట్టి వాడికి ఆకలి దప్పికలు ఉంటాయి. అందుకనే తర్పణం అని చెప్పారు ఋషులు. మరి ఇక్కడ ఇస్తే అక్కడ ఎలా అందుతుంది అంటే ఇదే జలం అన్ని లోకాల్లో ఉన్నది. ఇక మనకి అసలే మనకి బొత్తిగా అసలు ఎంత అజ్ఞానంగా తయారయ్యామంటే అసలు ఏం మన శాస్త్రాలు చదవకుండా ఉన్నాం. అసలు ఏదైనా సరే సృష్టి సూక్ష్మం నుంచి స్థూలం దిగింది కదా. అవును. అంటే ప్రతీది కూడా ఏదైతే స్థూలంగా మనకు లభ్యం అవుతున్నదో అది ముందు సూక్ష్మ లోకాల్లో ఉన్నది. ఆ సూక్ష్మ స్థాయి దాటి ఈ స్థూలంలోకి దిగొచ్చింది. అన్ని లోకాలు ఏ పదార్థం అన్ని లోకాలు ఈ పంచమహాభూతాలతో తయారు చేయబడ్డాయి. కాబట్టి ఈ జలం ఇక్కడే కాదు, అన్ని లోకాల్లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి జలం వేరు అంటే ఈ జలతత్వమే, కానీ అక్కడ ఉన్నటువంటి జలం వేరు. వేరు అంటే అది సూక్ష్మంగా ఉన్నటువంటిది, ఇది స్థూలంగా దిగి వచ్చినటువంటి జలం. కాబట్టి ఈ జలం అంతా ఒకటే. మళ్ళీ ఇదంతా కూడా అవ్యక్త నుంచి ఈ యొక్క వ్యక్తమైన సృష్టి వరకు కూడా మ్యాటర్ ఈస్ కంటిన్యూస్, నాట్ డిస్కంటిన్యూస్. పదార్థంలో ఒక ముక్కలుగా లేదు, ఒక రేంజ్, మొత్తం రేంజ్ అంతా కూడా ప్రకృతి అంతా కూడా. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి అగ్ని ద్వారా ఏ లోకంలో ఉన్న అగ్నినైనా సరే నేను అంటది సంబంధం పెట్టుకోగలను. ఏ అగ్నితోటైనా సరే సంపర్కం కలిగించుకోగలను. ఇక్కడ ఉన్నటువంటి జలం ద్వారా ఏ లోకంలో ఉన్నటువంటి జలతత్వం అయినా సరే నేను దాని ద్వారా ఆ జలతత్వం ద్వారా వాళ్ళకి ఏ అనుభవాలు అందించాలో అందించగలను. చాలా సైంటిఫిక్ అండి మన రిలీజియన్ అంతా కూడా. మన సాంప్రదాయ రిలీజియన్ అంటే మన సంపద, ఆర్ష సంస్కృతి, సనాతన ధర్మం చాలా గొప్పది, చాలా సూక్ష్మమైనటువంటిది, చాలా నిగూఢమైనటువంటిది, రోగ రహస్యాలతో కూడుకుని ఉన్నటువంటిది అంతా కూడా. ఇక్కడ తర్పణం వదిలితే ఆ చచ్చిపోయిన వాడికి అందుతుందా? ఇంతకనే అందుకనే పోను మనం గుడ్డివాళ్ళం. పోనీ కళ్ళు తెరిచి చూడగలమా అంటే జ్ఞాననేత్రం చూసి నేర్చుకోగలమా అంటే అది ఆ సామర్థ్యం మనకు లేదు. పోనీ పెద్దవాళ్ళు చెప్తారు వింటున్నావా అంటే అసలు వినం. నా అనుభవం వస్తే కానీ వినం. అనుభవం తెచ్చుకోవడానికి సామర్థ్యం లేదు. నష్టం ఎవరికి? మనకే కదా. ఇవన్నీ స్పష్టంగా అర్థమైతే మనకి అందుకనే అగ్నికి జాత వేదసుడు కాబట్టి అగ్ని సాక్షికి అంత ఇంపార్టెంట్ ఇచ్చారు. ఎందుకని అగ్ని ఇక్కడ ఉన్నాడు, అన్ని లోకాల్లో వ్యాపించున్నాడు కాబట్టి. సాక్షి ఎవడుండొచ్చు అండి? ఈ లోకంలో చేస్తే వేరే లోకంలో ఎవరో అడుగుతారు అనుకోండి ఏం చేసామని, ఆ లోకానికి వెళ్ళిన తర్వాత సాక్షి ఉండాలి కదా. ఆ సాక్షి ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి. అలాంటి వాడే సాక్షి ఉండగలడు. కానీ ఇక్కడ సాక్షి నేను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సాక్షి అక్కడ లేడు అనుకోండి, అక్కడ నాకు సాక్షిని చెప్పేవాడు ఎవడు? కాబట్టి అగ్ని అనేటువంటి వాడు సర్వవ్యాపి కాబట్టి, జాతవేదసుడు కాబట్టి, లోకం అన్ని లోకాల్లో వ్యాపించి ఉన్నాడు కాబట్టి అగ్ని నేను తలుచుకుని అగ్ని సాక్షిగా చెప్పానంటే ఈ అగ్ని అక్కడ పలుకుతాడు సాక్షిగా మనకి ఏ లోకానికి వెళ్ళినా కూడా. సూక్ష్మ శరీరం ఉంది, గతి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నాకు అర్థమైందా మనకి ఎందుకు ఆర్ష సాంప్రదాయం, సనాతన ధర్మం ఎందుకు పాటించాలో? అర్థమైతే మంచిదే. ఇక్కడ అంతరాత్మ, ఇవన్నీ సూక్ష్మ శరీరంలో అన్నీ ఉన్నాయి కదా, అవి అంతరాత్మ జీవుడు అయ్యాడు. ఆ జీవుడు అంతరాత్మను ఎందుకు అన్నారట? అంతరం అంటే మధ్యలో ఉన్నటువంటి అంతరాలే. అంతరాలే అంటే మధ్యలో, శరీరస్య ఆత్మనశ్చ అంతరాలే. ఈ శరీరంలో స్థూల శరీరానికి ఆ పైన ఉన్నటువంటి ఆత్మకి మధ్యలో ఉన్నాడు కాబట్టి వీడిని అంతరాత్మ అన్నారు. అంతరాత్మ అంటే మధ్యలో ఉన్నటువంటి ఆత్మ. ఆత్మవద్ వర్తత ఇది అంతరాత్మ. ఆత్మలాగానే ఉంది కాబట్టి, అంటే ఆత్మలాగా ఉందంటే ఏమిటంటే శుద్ధమైనటువంటి ఆత్మ. ఇది ప్రతిబింబం, జీవుడు ప్రతిబింబం. ఆత్మలాగే ఉందంటే ఏమిటి? ఆ శుద్ధ ఆత్మలో ఎటువంటి లక్షణాలు ఉన్నాయో అదే లక్షణాలు ఈ యొక్క రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ఆభాస చైతన్యం కూడా ఉన్నాయి. ఆభాస చైతన్య లక్షణాలు కూడా ఆ లక్షణాలే, కానీ అది పూర్ణము, ఇది అసంపూర్ణము. ఇందులో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అది సర్వవ్యాప్తమైనటువంటిది. ఇది కేవలం శరీరంతో పరిమితమై ఉన్నటువంటిది ఈ చైతన్యం, జీవుడు. శరీరే ఏవ భవః ఇది జీవః. జీవుడికి ఈశ్వరుడికి తేడా ఏమిటి? ఈశ్వరుడు శరీరంలో ఉన్నాడు, జీవుడు శరీరంలో ఉన్నాడు.
కానీ మరి ఈశ్వరుడు శరీరంలో ఉన్నాడు, జీవుడు శరీరంలో ఉన్నాడు అంటే మరి వీళ్ళిద్దరికి తేడా ఏమిటండి అంటే జీవుడు శరీరే ఏవ భవః అంటే శరీరం మాటలోని మత్తుకే ఉన్నాడు. ఈశ్వరుడు శరీరంలో కాదు, సర్వాంతర్యామిగా ఉన్నాడు, శరీరంలో కూడా ఉన్నాడు, సర్వాంతర్యామిగా ఉన్నాడు. అది భేదం. అందుచేత ఈ రెండిటికి మధ్య ఆత్మలాగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి, అంటే ఆ చైతన్యం ఉన్నటువంటి లక్షణాలే ఈ లక్షణాలు కనబడుతున్నాయి. ప్రతిబింబం సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిని మనం ప్రతిబింబం తీసుకున్నాం, ఒక అద్దం పెట్టుకున్నాం, అద్దంలో అది ప్రతిబింబించబడింది. అద్దం నుంచి వచ్చేటువంటి కాంతి కూడా ప్రకాశించగలదు కదా వస్తువుల్ని, అది కూడా వేడి చేయగలదు కదా వస్తువుల్ని. అంటే వేడి చేయుట, ప్రకాశించుట అనేటువంటి ధర్మములు శుద్ధమైనటువంటి ఆ సూర్యనారాయణలోనూ ఉన్నాయి. ఆయన అవి ధర్మాలు. అలాంటి ధర్మాలే ఈ రిఫ్లెక్టెడ్ ప్రతిబింబించినటువంటి సూర్యుడు కూడా కనబడుతున్నాయి కాబట్టి, అంటే ఆ లక్షణాలే ఇందులో కనబడుతున్నాయి. కానీ అదేమో అనంతం అనుకోండి, ఇదేమో చాలా వెష్టి పరిమితమైనటువంటి ఫంక్షన్స్తో కూడుకుని ఉన్నటువంటిది. కాబట్టి ఆత్మలాగా ఉన్నది. సరిపోయింది కదా. ఏవం ఇప్పుడు బ్రహ్మకు జగత్తుకు భేదం లేదు. ఎందుకని? కార్యము కారణానికి భేదం లేదు. కారణం నుంచే కార్యం పుట్టింది. కాబట్టి కార్యం అనేటువంటిది కారణం యొక్క రూపాంతరమే, కానీ వేరుగా లేదు, భిన్నంగా ఉండడానికి అవకాశం లేదు. ఆ కారణ స్వరూపం ఏమిటి? జగత్ కారణ స్వరూపం ఏమిటి అంటే ఆ జగత్ కారణం అనేటువంటిది సర్వవ్యాపిగా ఉన్నటువంటి వాడు అనంతుడు కాబట్టి, అక్కడి నుంచి వచ్చినటువంటిది ఏదైనప్పటికీ కూడా దాని యొక్క అది కార్యమే కాబట్టి, కారణం అనేటువంటిది కార్యాన్ని వ్యాపించి ఉంటుంది కాబట్టి, ఈ కార్యం అనేటువంటిది ప్రత్యేకించి భిన్నంగా లేదు కాబట్టి, ఈ కార్యరూపంగా కనబడుతున్నటువంటి కారణం మిథ్య అన్నారు. ఏవం పురుషాత్ సర్వమిదం సంప్రసూతం. ఈ విధంగా ఆ పరంపురుషుడి నుంచి ఈ సమస్తము కూడా ఉత్పన్నమైంది. అతః అందుకనే వాచారంభణం వికారో నామధేయం అనృతం. ఈ సృష్టి అంతా ఆ నామ వికారమే. సృష్టి నామ వికారం. వాచారంభణం వికారో నామధేయం. ఏదో మనం పేరు పెడతాం కదా, ఆ పేరే వికారం. ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఎందుకు? ఇది కొండ, చూడండి, ఇది కొండ అని ఎవరు అంటున్నాం? మనం అంటున్నాం. మట్టి అంటుందా? మట్టి అన్నదు. ఇది జగత్తు అని మనం ఎవరు అంటున్నాం? జీవుడు అంటున్నాడు జగత్ అని, ఈశ్వరుడు అంటున్నాడు జగత్ అని. ఆయన అండు అసలు ఆయనకి అన్ని భిన్నమే లేదు. ఏదో మనకు అవతారం ఎత్తినప్పుడు వ్యవహారం కోసం, మనకు అర్థం చేయడం కోసం చెప్తాడు, కానీ ఆయనకి జగత్తుకి భేదం లేదు కాబట్టి ఇది జగత్తు. ఈ నామకరణం చేసేది ఎవరండి? జీవుడే కదా. కాబట్టి ఈ నామకరణం చేయడంలోనే ప్రాబ్లం, సమస్య అంతా కూడా. ఈ వికారం ఎక్కడుంది? వాక్కులో స్థితమైంది. వాచారంభణం వికారో నామధేయం. మృతికేత్యేవ సత్యం. మట్టే సత్యం. పురుష ఇది ఏవ సత్యం. కాబట్టి ఆ పురుషుడే సత్యము. అతడు ఒక్కడే ఏవ. ఆ పురుషుడు ఒక్కడే సత్యము, మిగతాదంతా కూడా అసత్యము. మిథ్యా. అసత్యం అంటే మిథ్యా, అంటే కనబడుతుంది కానీ శాశ్వతం కాదు. మనకు అజ్ఞాన అవస్థలో కనబడుతున్నది, జ్ఞాన అవస్థలో ఇది ఉండదు. ఉంటుందంటే కనబడినా కూడా ఇది దీని స్వరూపం వాస్తవంగా బ్రహ్మస్వరూపమే తెలుస్తుంది, భిన్నంగా లేదని తెలుస్తుంది, స్వతంత్రంగా ఇది దీనికి అసత్తా లేదని తెలుస్తుంది. ఆఖరి మంత్రం గల పూర్తి చేసుకుందాం. పురుష ఏవేదం విశ్వం కర్మ తపో బ్రహ్మ పరామృతం ఏతద్యో వేద నిహితం గుహాయాం సో విద్యా గ్రంథిం వికరతి ఇహ సౌమ్య. పురుష ఏవేదం విశ్వం కర్మ తపో బ్రహ్మ పరామృతం ఏతద్యో వేద నిహితం గుహాయాం సహ అవిద్యా గ్రంథిం వికరతి ఇహ సౌమ్య. ఓ సౌమ్యుడా, పురుష ఏవ ఇదం విశ్వం సర్వం. ఈ విశ్వమంతా కూడా పురుషుడే. పురుషాత్. అందుకనే కంకర్ కంకర్ మే శంకర్ హై. శివేతర పదార్థమే లేదు సృష్టిలో. అంతా శివమయమే, అంతా విష్ణుమయమే,
అంతా పరబ్రహ్మమయమే. అంతా బ్రహ్మమయమే. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. ఆ ఒకటే అన్నప్పుడు ఇంకా ఇంకా రెండోది లేదు. దానికి అందుకే అద్వైతం అన్న. పురుష ఏవ ఇదం విశ్వం సర్వం. నా విశ్వం నామ పురుషాదన్యత్ కించిదస్తి. పురుషుడి కన్నా వేరుగా విశ్వం అనేటువంటిది ఏదీ లేదు. ఆ విశ్వం అనేది కొత్తగా ఉందండి, వేరుగా అసలు పురుషుడి కన్నా విశ్వం అనేటువంటిది ఏదీ లేదు. అది అది అర్థం. మట్టి కన్నా కొండ అనేది ఏమీ లేదు. బంగారం కన్నా ఆభరణం అనేది ఏదీ లేదు. ఇది ఆభరణము, వడ్డానము, గొలుసు అని ఎవరు అంటున్నాము? మనం అంటున్నాము. బంగారం అంటుందా? బంగారం అనదు. ఎందుకని? బంగారం బంగారంగానే ఉంటుంది. అది మా బంగారం కాబట్టి. మనం అంటున్నాం. కాబట్టి ఆ బంధం చూడండి. ఇది వడ్డానము, ఇది నెక్లెస్, ఇది ఉంగరము అని అన్నప్పుడే బంధం. ఈ నామరూపాలు ఇచ్చాం. ఆ నామం పెట్టి రూపానికి నామం పెట్టాం. నామం అంటే పేరు నామం పెట్టామంటే ఆ, పేరు పెట్టాం. ఆ పేరు పెట్టిన తర్వాత ఆ పేరుతో ఆ ఉపయోగం పట్ల మోహము. కాబట్టి ఆ బంగారు తత్వం నుంచి ఆ నామరూపాన్ని మనం వేరుగా చూస్తూ దాన్ని మనం ఉపయోగించేటువంటిగా చూసుకుంటూ ఆ ఉపయోగానికి వస్తే ఉపయోగిస్తూ అలాంటిది మళ్ళీ ఇంకెవరి దగ్గరన్నా ఉంటే వాడి దగ్గరికి ఎందుకు ఉంది, నాకే ఉండాలి కదా అని అనుకోవడం. దీని మీద ఇంకా వాడికన్నా ఎక్కువ ఉంటే మనకన్నా వాడి ఎందుకు ద్వేషం, ఈర్ష్య, అసూయ, పగ, ఈ నానా గందరగోళం, చెత్త చెదారం మొత్తం కూడా ఈ విశ్వం అంతా కూడా మొదలైంది. సంసారం అంతా కూడా అక్కడి నుంచి మొదలవుతుంది. భేద దృష్టితో మొదలైంది. నామరూపాలే మనం మోహింపజేస్తాయి కానీ బంగారం మోహంలో పెట్టదని చూసుకోండి జాగ్రత్తగా. బంగారం మనల్ని మోహింపజేయటం లేదు. ఎందుకంటే అది బంగారం అంటే మోహం, బంగారం అంటే మోహం కాదు. బంగారం నుంచి వచ్చేటువంటి ఏవో కొన్ని లాభాలు ఉన్నాయి. ఆ వడ్డానాలో, గొలుసులో, లేకపోతే ఉంగరాలో, లేదా దాని యందు డబ్బు చూసో, లేకపోతే దాని సెక్యూరిటీ చూసో, ఇలాంటివన్నీ చూసి మోహం పడుతున్నాం. కానీ ఆకృతిని చూసి మనం మోహం పడుతున్నాం. నిజానికి బంగారమే తత్వం మొత్తం. కాబట్టి విశ్వం నామ పురుషాదన్యత్ కించిదస్తి అత యదుక్తం తదేవ ఇదం అభిహితం. ఏదైతే ముందు చెప్పబడిందో కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి, ఏది తెలుసుకుంటే అన్ని తెలియబడతాయో అన్నటువంటి దానికి ఇక్కడ జవాబు చెబుతున్నారు. ఏమిటది? తదేవ ఇదం అభిహితం, మళ్ళీ అది చెప్పబడుతున్నది, రీఇటరేటెడ్, వర్తించి చెప్పడం జరుగుతున్నది. ఏమిటది? అదే చెప్పారు. అయినా పురుషుడే ఇదంతా కాబట్టి, దీనికన్నా భిన్నంగా ఇది లేదు కాబట్టి ఆ పురుషుని తెలుసుకుంటే ఇదంతా తెలియబడుతుంది. కారణం తెలుసుకుంటే కారణ విజ్ఞానేన కార్యజ్ఞానం భవతి సంభవతి. అందుచేత కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం అవిజ్ఞాతం భవతి ఇది అనేటువంటి ప్రశ్న ముందు ఏదైతే వేశారో, యదుక్తం ఏది చెప్పబడిందో అదే ఇది ఇక్కడ చెప్తున్నారు. ఏ తస్మిన్ హి పరస్మిన్ ఆత్మని సర్వకారణే పురుషే విజ్ఞాతే పురుష ఏవ ఇదం విశ్వం న అన్యదస్తి ఇది విజ్ఞాతం భవతి. ఏ తస్మిన్ హి పరస్మిన్ ఆత్మని, ఇలాంటి ఆ పరమాత్మనే, ఆ పరమాత్మను తెలుసుకుంటే, సర్వకారణే ఏదైతే సర్వకారణమైనటువంటి పరమాత్మ తెలుసుకుంటే, విజ్ఞాతే తెలుసుకుంటే, పురుష ఏవ ఇదం విశ్వం అని విజ్ఞాతే, ఈ పురుషుడే ఇదంతా విశ్వం అని చెప్పి తెలుసుకున్నప్పుడు నా అన్యదస్తి ఇది విజ్ఞాతం భవతి. అప్పుడు ఇంతకన్నా దీనికన్నా భిన్నంగా ఇంకా ఏమీ లేదు అనేటువంటి విజ్ఞానం కలుగుతుంది. ముందు ఆయన తెలుసుకుంటే ఇంకా ఆయన కన్నా ఇంకా ఏదీ లేదన్నటువంటి పదార్థం లేదని తెలుసుకున్నప్పుడు, అదే నేను అని అనుభవం తెచ్చుకున్నప్పుడు ఇంకా మోహం ఎక్కడిది? కత్ అత్ర కో మోహ కశోక ఏకత్వం అనుపశ్యత. కిం పునః, ఇంకా ఏం విశేషాలు ఇందులో కిం పునః మోర్ ఓవర్ ఇదం విశ్వమితి ఉచ్యతే. అది. ఈ విశ్వం అంటే ఏమిటి అంటే చెప్పబడుతుంది. ఇదం విశ్వం ఉచ్యతే. ఈ విశ్వం అంటే ఏమిటో చెప్పబడుతుంది. ఏమిటి విశ్వం? జాగ్రత్తగా వినండి. మనం ముందు చెప్పుకున్నాం మనం. ఇక్కడ పరీక్ష లోకాన్ కర్మచితాన్ మంత్రంలో లోకము అంటే ఏమిటో అక్కడ మనం ప్రస్తావించాం సరిగ్గా కూడా. బాగా మనం కొంచెం సమయాన్ని కేటాయించి చదువుకున్నాం. లోకము అంటే ఏమిటి అని. లోక్యంతే, దృశ్యంతే అని.
ఇక్కడ లోకం అంటే ఏమిటి, విశ్వం అంటే ఏమిటి, కర్మ. విశ్వం అంటే కర్మ ఏమిటండి? విశ్వం అంటే కొండలు, ఆ, పుట్టలు, చేమలు, ఇవి కదండి విశ్వం అంటే. ఈయన కర్మ అంటాడు ఏమిటి ఇక్కడ అంటే చూద్దాం. కర్మ అగ్నిహోత్రాది లక్షణం. తపస్సు అగ్నిహోత్రాలు లక్షణాలతో కూడుకుని ఉన్నటువంటిది కర్మ. కర్మ అంటే కర్మకాండ. ఈ కర్మ ఏ కర్మ, కర్మ చేయడం, కర్మ ఫలితం, కర్మ సాధనం ముందు చెప్పుకున్నాగా. విదుషం అవిదుషాం కర్మ, కర్మ సాధనాన్ని, కర్మ ఫలాలు, ఇవన్నీ కూడాను. తర్వాత అగ్నిహోత్రాది లక్షణం. అలాగా అగ్నిహోత్రము మొదలైన కర్మ. తర్వాత తపస్సు. తపస్సు అంటే చెప్పుకున్నాం మనం. తపస్సు అంటే జ్ఞానం, తత్కృతం ఫలం అన్యత్. తపస్సు అంటే జ్ఞానం. ఇక్కడ తపస్సు అంటే యస్య జ్ఞానమయం తపః. ఇక్కడ జ్ఞానం అంటే ఉపాసన అని అర్థం. అలాగే యస్య జ్ఞానమయం తపః అని వస్తుంది. కాబట్టి తపః జ్ఞానం, తత్కృతం ఫలం అన్యత్. తర్వాత ఉపాసన వల్ల కలిగేటువంటి ఫలితం అంటే కర్మ ఉపాసన. ఇక్కడ జ్ఞానం అంటే ఉపాసన పెట్టుకున్నాం. కర్మ జ్ఞానం తత్కృతం ఫలం అన్యత్ ఏతావద్హి ఇదం సర్వం. ఇక్కడ ఎందుకంటే తత్కృతం ఫలం అన్యత్, దానివల్ల వచ్చేటువంటి ఫలితం ఏదో అదొకటి అన్నాం కదా. అందుకని శుద్ధమైన జ్ఞానానికి, ఇక్కడ శుద్ధమైన జ్ఞానం తీసుకున్నాం అనుకోండి, జ్ఞానం తత్కృతం ఫలం అన్నాం అనుకోండి, ఆ ఫలం జ్ఞానం కన్నా భిన్నంగా లేదు కాబట్టి ఇంక వేరే ఫలం ఉండదు కదా, జ్ఞానమే ఫలం, జ్ఞాన ఫలం అంటాం. కాబట్టి ఇక్కడ అన్యత్ అన్నారు కాబట్టి ఇక్కడ ఉపాసన తీసుకోవాలి. ఏతావధి ఇదం సర్వం. అంతే, ఇది విశ్వం అంతా ఎంత మాత్రమే. ఏమిటి? కర్మ తపస్సు, ఇదే. అంటే కర్మ జ్ఞానము, ఉపాసన, వీటితోటే ఈ సృష్టిలో విశ్వం అంతా ఇదే. అంటే ఏమిటి? విశ్వం ఎందుకు వచ్చింది? అనేక రకాలైనటువంటి జీవులు ఆ ముందు విశ్వంలో ప్రళయంలో ఆ అవ్యక్తంగా ప్రకృతిలో నిద్రిస్తూ వాళ్ళకున్నటువంటి అనేక వాసనలు, కర్మ ఫలితాలు, కర్మ బీజాలు, వాటినన్నింటినీ కూడా ఖర్చు చేసుకోవడానికి వాటికి అనువుగా అంటే ఏ ఏ లోకాలు సృష్టిస్తే ఆయా వాసనలు తీరుతాయో. కాబట్టి నాకు గులాబ్ జామ్ కావాలి కాబట్టి గులాబ్ జామ్ సృష్టించాలి. ఇక్కడ రసగుల్లా తినాలి ఉందండి, రసగుల్లా సృష్టించాలి. ఈ లోకాల్లో ఈ అనుభవాలు చేయాలని నా కోరికలు ఉన్నాయి. అసంఖ్యాకంగా ఉన్నటువంటి జీవుల కోరికలన్నిటినీ కూడా ఆ కోరికలను అనుసరించి వాళ్ళకి ఆ అనుభవాలను ప్రసాదించడానికి తదనుగుణంగా సృష్టి చేయబడింది. యూనివర్స్ ఈస్ క్రియేటెడ్, ప్రొజెక్టెడ్ డిపెండింగ్ అపాన్ the collective vasanas or the seeds of ignorance or seeds of the vasanas or samskaras of all of the countless beings. In their deep sleep state, when they were completely identified and became one with Avyakta Prakriti or unmanifest nature, when they are there, in the beginning of this creation, present creation, they're all to be brought forth. They are to be manifested into this world. సో దే హ్యావ్ ఈచ్ వన్ ఆఫ్ దమ్ డిఫరెంట్ టెండెన్సీస్ కాబట్టి ఆయా కోరికలను బట్టి తదనుగుణంగా సృష్టి చేయాలి. ఎందుకంటే మనం ఎవరో 10 మంది వస్తారు భోజనాలు మన ఇంటికి, మనం అడుగుతామా లేదా? మరి మీ అందరికీ ఏమి ఇష్టం రా, ఏం వండాలని అడుగుతాం కదా. మామూలుగా అడుగుతాం, ఏం తింటారు మీరు? రొట్టెలా, అన్నమా, టిఫినా? రాత్రిగా తింటారండి. టిఫిన్ చేస్తారా, చేయాలా? భోజనం చేస్తారా, అన్నం తింటారా, రొట్టెలు తింటారా, టిఫిన్ చేస్తారా, పలహారం చేస్తారా? చెప్పాలి కదండి మీరు అంటాం కదా. అంటే ఏమిటి? ఆ వాసనని బట్టి మనం వండుతాం కదా. హోటల్ ఉంది, ఆ హోటల్ వెజిటేరియన్ హోటల్ అనుకున్నాం. ఆ వెజిటేరియన్ హోటల్లో అన్ని పదార్థాలు పెట్టాడు, పెద్ద లిస్ట్ పెట్టాడు. అంటే ఏమిటవి? ఇవన్నీ మా దగ్గర దొరుకుతాయి. అంటే అవన్నీ తినాలి అని కోరికలు ఉన్నటువంటి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా హోటల్ అనేటువంటి లోకానికి వెళ్తారు. ఎందుకని? ఆ లోకానికి వెళ్ళి, హోటల్ అనే లోకానికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన పదార్థాలు అక్కడ ఉపలభ్యంగా ఉన్నాయి కాబట్టి, లభ్యం అవుతున్నాయి కాబట్టి, వాడు ఇడ్లీ తినాలన్నప్పుడు, దోశ తినాలన్నప్పుడు, మసాలా దోశ తినాలన్నప్పుడు వాడు ఆర్డర్ ఇచ్చుకుని తింటాడు, వెళ్ళిపోతాడు. అంటే అదొక లోకం అయింది. ఆ లోకం ఎందుకు సృష్టించబడింది అంటే అలాంటి వస్తువులు తినాలి అనేటువంటి కోరికలు ఉన్నాయి కాబట్టి, ఆ కోరికలు ఉన్నాయి, ఆ తీర్చలే ఆ లోకం సృష్టించబడింది. కాబట్టి అన్ని లోకాలు అంటే ఏమిటి? కర్మ తపస్సు వీటి వల్లే. కాబట్టి ఏతావధి ఇదం సర్వం, విశ్వమంతా ఎంత మాత్రమే సుమా. కర్మే కర్మే కర్మ యొక్క వ్యక్తమై విశ్వమంతా కూడా. బ్యూటిఫుల్. తచ్చ ఏతద్ బ్రహ్మణ కార్యం. ఇదంతా కూడా ఏమిటి అంటే ఆ బ్రహ్మ యొక్క కార్యమే. అంటే ఆ బ్రహ్మ నుండి ఉత్పన్నమైనటువంటిదే.
తస్మాత్ సర్వం బ్రహ్మ. కాబట్టి అందులోంచి ఉత్పన్నమైంది కాబట్టి ఆయన ఈశ్వరుడు అభిన్న నిమిత్త ఉపాదాన కారణం కాబట్టి, అంటే ఆయనే ఉపాదాన కారణం, ఆయన నిమిత్త కారణం, ఆయనే మెటీరియల్ కాజు, ఆయన ఎఫిషియంట్ కాజు. ఎందుకని? ఆయన కన్నా భిన్నంగా ఇంకేం లేదు కాబట్టి. కాబట్టి ఆయన నుంచి వచ్చినటువంటి సృష్టి మనం చెప్పుకున్నాగా, సాలెపురుగు యొక్క ఉదాహరణ. ఆ సాలెపురుగు నుంచి ఎలాగైతే ఇవన్నీ బయటకు వస్తాయో, మళ్ళీ అందులో లీనమవుతుందో, అదే విధంగా సృష్టి అంతా కూడా ఆయన నుంచి వచ్చింది. ఆయనే ఇదంతా కూడాను. బ్రహ్మ పరామృతం, అది పరం అండ్ అమృతము. అంటే పరము అంటే అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటిది, గొప్పదైనటువంటిది. అమృతమైనటువంటిది అంటే మృతం లేనటువంటిది, శాశ్వతమైనటువంటిది, చేంజ్లెస్ చెప్పండి, మార్పు లేనటువంటిది, అది శాశ్వతమైనటువంటిది. అటువంటి అమృతం అహమేవ ఇది, అది నేనే సుమా అని అనుభవపూర్వకంగా ఎవరైతే తెలుసుకుంటారో, సాధన ద్వారా, తమ తమ వాసనల ప్రక్షాళన ద్వారా, తపస్సు ద్వారా, తపస బ్రహ్మ విజిజ్ఞాసస్వ. తపస్సే, తపస్సే, తపస్సు, 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 తపస్సు. మనం వంట వండాలన్నా చిన్న తపస్సు చేయాలి. ఏం సాధించాలో తపస్సు చేయాలి. మరి బ్రహ్మ పదార్థం సాధించాలంటే చాలా తపస్సు కావాలి. కాబట్టి అహమేవ ఇది యో వేద నిహితం స్థితం గుహాయాం, ఎవరైతే ఇదంతా నేనే అని తమ హృదయంలో తెలుసుకుంటారో, ఎందుకంటే హృదయ స్థానమే అనుభవంకి స్థానం. అనుభవం పొందాలంటే ఎక్కడ పొందాలంటే యా- బయట ఏం లేదు, మన హృదయంలో ఆ అనుభవాన్ని తెచ్చుకోవాల్సిందే. మన హృదయమే కేంద్రం. గుహాయాం హృది సర్వప్రాణినాం స ఏవం విజ్ఞానాత్, అంటే గుహాయాం స్థితౌ, అంటే ఎవరైతే అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఆ పరమాత్మని తెలుసుకుంటాడో, తన హృదయంలో తెలుసుకుంటాడో. స్థితం గుహాయాం హృది సర్వప్రాణినాం స ఏవం విజ్ఞానాత్, అంటే అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఆ పరమాత్మను ఎవడైతే తన హృదయంలో తెలుసుకుంటాడో, ఎందుకంటే హృదయమే ఆ యొక్క ప్లేస్ ఆఫ్ రియలైజేషన్. ఆత్మానుభూతి ఎక్కడ కలుగుతుంది అంటే హృదయంలోనే కలుగుతుంది. స ఏవం విజ్ఞానాత్ అవిద్యా గ్రంథిం గ్రంథిమివ దృఢీభూతాం అవిద్యావాసనాం, ఈ అవిద్యా గ్రంథి ఏదైతే ఉన్నదో, అంటే అవిద్య కామ కర్మ అనేటువంటి ఒక చిక్కుముడి, ఆ చిక్కుముడి అనేటువంటిది ఈ విజ్ఞానం వల్ల అవిద్యా గ్రంథిమివ దృఢీభూతాం, చాలా గట్టిగా పీఠముడి అంటాం మన తెలుగులో. పీఠముడి అంటే చాలా కష్టం. ఆ అంత చిక్కుముడి పీఠముడి అంటాం, అది తీయడం కష్టం. అలా కాబట్టి ఈ అవిద్యా గ్రంథి అంత గట్టిగా, చాలా పటిష్టంగా ఉంది ఆ గ్రంథిని. అలాంటి గ్రంథిని కూడా ఈ విజ్ఞానం అనేటువంటిది, అంటే ఈ ఆత్మజ్ఞానం వల్ల అవిద్యావాసనం వికిరతి. ఈ అవిద్యావాసన అంటే సంస్కారాలన్నింటినీ కూడా వికిరతి అంటే విక్షిపతి, నాశయతి అని అన్నారు. అంటే మొత్తం కూడా అన్నీ కూడా తొలగించుకుంటాడు. విక్షిపతి, క్షిపణం అంటే తోసేయడం, విసరడం, అన్ని దూరం పడేస్తాడు అనమాట, ఖాళీ చేసేసుకుంటాడు. నాశనం చేసుకుంటాడు ఈ సంస్కారాలన్నీ కూడాను. ఇహ ఎప్పుడు ఇక్కడే, చచ్చిన తర్వాత కాదు, శరీరం విడిచిన తర్వాత కాదు, మరణానంతరం కాదు. జీవన్నేవ న మృతః, ఇక్కడున్నప్పుడే, శరీరం ఉన్నప్పుడే అటువంటి అనుభవాన్ని పొందుతాడు. ఎవరైతే పొందుతారో వాడికే ఈ జ్ఞానం అనేది, అమృతత్వం, మోక్షం అనేది కలుగుతుంది. మృతస్సన్ ఏ సౌమ్య ప్రియదర్శన, ఓ సౌమ్యుడా, గ్రహించు, తెలుసుకో నాయన, ఇది నాయన, ఈ విశ్వం అంతా అందులోంచే వచ్చింది. కాబట్టి అది కారణం, ఇది కార్యము. కారణము, కారణమే కార్యము. ఇంత కూడా ఈ సూక్ష్మ సృష్టి, స్థూల సృష్టి అంతా కూడా ఆయన నుంచి ఉద్భవించింది. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకో. ఎప్పుడు ఎక్కడ తెలుసుకోవాలి? ఎవడు తెలుసుకోవాలి? ఆయనే కారణం కాబట్టి అందరి హృదయాల్లోనూ, అందరిలో కేంద్రం ఆయనే. అందరి హృదయాల్లో ఉన్నటువంటి వాడు వాడే, నీ హృదయంలోనూ ఉన్నటువంటి వాడే. కానీ ఇన్ని హృదయాలు ఉన్నట్ట కదా, అందరి దగ్గర తెలుసుకో కాదురా నాయన. అన్ని హృదయాల్లో ఉన్నప్పటికీ ఆ రియలైజేషన్, ఉపలబ్ధి స్థానం మటుకు, ఆత్మజ్ఞానం కలిగించడానికి స్థానం మటుకు నీ హృదయమే. కాబట్టి అది ఎవరైతే తెలుసుకుంటారో వాడికి అవిద్యాగ్రంథి అనేటువంటి తొలగిపోతుంది. మాయ నుంచి బయటకు వస్తాడు, తన స్వరూపం ఏమిటో తెలుసుకుంటాడు. అప్పుడే సంసారం నుంచి ముక్తి, అదే ఆనంద స్వరూపము. ఒక్కసారి కనుక అనుభవం కలిగితే మళ్ళీ ఈ మోహంలోకి పడడు. ఇది ఉపనిషత్తు యొక్క వాక్యం. ఇది అథర్వవేదీయముండకోపనిషద్ భాష్యే ద్వితీయముండకే ప్రథమఖండ సమాప్తం.
శుభం. రెండవ ముండకంలో ప్రథమ ఖండం మనం పూర్తి చేసుకున్నాం. ఇది కేవలం కూడా ఆ గురువుల యొక్క కృపే. ఆదిశంకరులు, దక్షిణామూర్తి, మా గురుదేవులైన స్వామి చిన్మయానంద వారి కృప, ఇంకా ఇతరత్ర మహానుభావులు చాలామంది ఆశీస్సులు ఇవ్వడం వల్ల మనం ఇది పూర్తి చేసుకున్నాం. వీటితో సగం పూర్తయింది ముండకోపనిషత్తు. అంటే 6 ఖండాలు ఉన్నాయి. 6 ఖండాల్లో 3 ఖండాలు అయ్యాయి. మిగతా 3 నిదానంగా చెప్పుకుందాం. మన చేతుల్లో ఏమీ లేదు. మన పిలకలన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాం. శుభం. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ మహారాజ్ కీ జై. దక్షిణామూర్తి సమస్త గురు పరంపరాయే నమః. శుభం. స్వస్తి. హరి ఓం.